నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనిష్ట వేతనం 18,000 గరిష్టంగా 2.5 లక్షలు గ్రాడ్యుటీ రెట్టింపునకు 7వ వేతన సంఘం సిఫార్సు చిత్తూరు జిల్లాను వీడని వర్షాలు తిరుపతిలో కుండపోత లోతట్టు కాలనీలు మళ్లీ జలమయం నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం అధికారులు ఇంజనీర్లకు కేసీఆర్ ఆదేశాలు బిల్లుల చెల్లింపు విధి విధానాలపై నేడు సమీక్ష తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టుల యత్నాలు నిలువరించేందుకు పోలీసుల వ్యూహాలు అగ్రనేతలు లొంగిపోయేలా చర్యలు రాహుల్పై సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆరోపణలు డొల్ల కంపెనీలతో కమిషన్ ఏజెంటుగా మారాడని వ్యాఖ్య నిరూపించాలని కేంద్రానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సవాల్ బీహార్లో నేడు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న భాజపా ఇతర పక్షాల నేతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన భత్యాలు 23.55% పెరగనున్నాయి. ఈ మేరకు సిఫార్సులతో కూడిన నివేదికను 7వ వేతన సంఘం అధ్యక్షుడు జస్టిస్ ఏకే మాథూర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించారు. కనీస గరిష్ట వేతనాలను దాదాపు 2 ఇంతల కంటే అధికంగా పెంచాలని సిఫార్సు చేసిన కమిటీ ఒకే ర్యాంకు ఒకే పింఛను పథకాన్ని రక్షణ శాఖలోని సివిల్ ఉద్యోగులకు వర్తింపజేయాలని సూచించింది. వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తే ఖజానాపై 1,02,000 కోట్ల రూపాయల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న 7వ వేతన సంఘం సిఫారసులు కేంద్రానికి అందాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వేతన సంఘం చైర్మన్ జస్టిస్ ఏకే మాథూర్ నివేదికను సమర్పించారు. 900 పేజీలున్న ఈ నివేదికలో అనేక సిఫారసులు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భత్యాలు కలిపి 23.55% పెంచాలని వేతన సంఘం సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ప్రకారం మూల వేతనం 14.27% పెరగనుంది. వేతనంలో 16%, భత్యాల్లో 63%, పింఛన్లలో 24% పెంచాలని సూచించింది. విశ్రాంత ఉద్యోగులు వారి భార్యలకు ఇచ్చే పింఛను 24% వరకు పెంచాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల కనీస గరిష్ట వేతనాలను భారీగా పెంచాలని సిఫారసు చేసిన వేతన సంఘం కనీస వేతనం ఇప్పుడున్న 7,000 నుంచి 18,000 రూపాయలకు పెంచాలని సూచించింది. గరిష్ట వేతనం ప్రస్తుతం 80,000 ఉండగా 2,50,000కు పెంచాలని సిఫారసు చేసింది. కేబినెట్ కార్యదర్శి ఆ స్థాయి ఉద్యోగులకు 2.5 లక్షలు ఉండాలని సూచించింది. ప్రస్తుతం వారికి 90,000 స్కేలు అమల్లో ఉంది. ఉద్యోగులు పింఛనర్లకు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన మాథూర్ కమిటీ ప్రస్తుతం గరిష్టంగా 10 లక్షలున్న గ్రాట్యుటీని 20 లక్షలకు పెంచింది. కరవు భత్యం 50% పెరిగితే గరిష్ట గ్రాట్యుటీ 25% పెంచాలని సూచించింది. వార్షిక వేతన పెంపును 3%గా నిర్ధారించింది. ఇదే సమయంలో 52 భత్యాలను తొలగించాలని సిఫారసు చేసిన వేతన సంఘం 32 భత్యాలను ఇతర భత్యాలు లేదా కొత్త ప్రతిపాదిత భత్యాలలో విలీనం చేయాలని సూచించింది. ఉద్యోగులందరికీ పనితీరు ఆధారిత చెల్లింపు ఉండాలని సిఫారసు చేసింది. ఒకే ర్యాంక్ ఒకే పింఛన్ను ప్రస్తావించకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన పింఛను సూత్రీకరణను సిఫారసు చేసింది. వీరిలో 2016 జనవరి 1కి ముందు పదవి విరమణ చేసిన రక్షణ శాఖ సిబ్బంది సహా పారామిలిటరీ సిబ్బంది ఉంటారని సూచించింది. ఈ వేతన సంఘం సిఫారసులు 2016 జనవరి 1 నుంచి అమలు చేయాలని సిఫారసు చేసింది. ఇవి అమలైతే 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 52 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ సిఫారసులను వ్యయ కార్యదర్శి నేతృత్వంలోని సచివాలయం అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. On the finances of the union government entirely, and this does not include PSUs or autonomous bodies, only the central government, and I am giving it in approximation, is 1,02,000 crores. Of this, about 74,000 crores is the impact on the union budget and 28,000 crores is the impact on the railway budget. These recommendations, including those on which there are distinct views, will be examined by the government expeditiously and we'll let you know what final decision the government eventually takes. సైనిక దళాల్లోకి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మరింత మంది యువతను ఆకర్షించేలా వేతన సంఘం కీలక సిఫారసులు చేసింది. 7 నుంచి 10 ఏళ్ల పదవీ కాలంలో ఎప్పుడైనా సైనిక దళాల నుంచి తప్పుకునే అవకాశం ఉండాలని, ఆ సమయంలో వారికి 10.5 నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని గ్రాట్యుటీగా అందించాలని సిఫారసు చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది పదవీ విరమణ వయసును ప్రస్తుతమున్న 58 ఏళ్ల నుంచి 60కి పెంచాలని వేతన సంఘంలో కొందరు సభ్యులు సిఫారసు చేయగా మరికొందరు వ్యతిరేకించారు.
10 రోజులుగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను వెంటాడిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. తిరుపతిలో మాత్రం వరుణదేవుడు శాంతించలేదు. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో తిరుపతిలోని కాలనీలు మళ్లీ నీట మునిగాయి. నెల్లూరు జిల్లాలో వరుణుడు శాంతించినప్పటికీ వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. అనేక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉండగా వివిధ కాలనీల్లో బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుపతి వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గురువారం ఉదయం కొద్దిగా తెరపు ఇచ్చినప్పటికీ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మరోసారి నీట మునిగాయి. నవోదయ కాలనీ, మధురానగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో నీరు ఇళ్లల్లోకి ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊహించని వరదతో ఇళ్లల్లోని విలువైన వస్తువులు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో మోకాలిలోతో నీళ్లు చేరగా వాహనదారులకు కష్టాలు తప్పలేదు. భారీ వర్షానికి తిరుపతి ఇందిరానగర్లో ఓ ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు అందజేసింది. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పంచదార, నూనె సరఫరా చేసింది. నెల్లూరు జిల్లాలో 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడా చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు నమోదు కాకపోవడం వల్ల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీ వర్షాలు, వరదల కారణంగా ఇంకా 60 గ్రామాలు జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. నెల్లూరు, గూడూరు సహా పలు గ్రామాల్లో వరద నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు చెరువు పొంగి పొర్లుతుండడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు నడుముల్లోతు నీళ్లలోనే అవస్థలు పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల చెరువు నీటిని పెన్నా నదిలోకి వెళ్లేలా గేట్లు ఎత్తివేశారు. మరోవైపు జిల్లాలో స్వర్ణముఖి, కాళింగి, కైవల్య నదులు శాంతించాయి. పంబలేరు, కండలేరు, బొగ్గేరు వాగులకు వరద తగ్గింది. మనుబోలు వద్ద జాతీయ రహదారిపై పడిన గండిని పూడ్చడం వల్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 156 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ యంత్రాంగం 22,451 మందిని తరలించింది. మంత్రులు నారాయణ, సిద్ధ, దేవినేని ఉమా సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 941.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు రేణిగుంట నుంచి హెలికాప్టర్లో గూడూరు చేరుకోనున్న ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేస్తారు. వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం నెల్లూరు వెళ్లి ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారు. అధికారులతో వరద, భారీ వర్షాలపై సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి నెల్లూరులోనూ బస చేస్తారు. రేపు ఉదయం మనుబోలు వద్ద జాతీయ రహదారిపై పడిన గండి ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు. సర్వేపల్లి కాలువపై అధికారులతో సమీక్ష అనంతరం హెలికాప్టర్లో రేణిగుంటకు చేరుకుంటారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 10 రోజులుగా ఉత్తర తమిళనాడులో కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టగా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నైలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటిని తోడే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. చెన్నై, కొట్టూరుపురం, తిరువళ్లిక్కేళి, టీనగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీటిని మోటార్ల సాయంతో పూర్తిగా తోడేశారు. విల్లివాకం, వేళచేరి ప్రాంతాలలో ఇంకా వర్షపు నీరు నిలిచిపోంది. విల్లివాకంలోని సిడ్కో నగర్లో సమీపంలోని కొరట్టూరు చెరువుకు గండిపడి ఆ ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద నీరు, మురుగునీరు కలిసి ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతోంది. స్థానికులకు అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వరద నీటికి రేషన్ కార్డులు కోల్పోయిన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. పాఠ్యపుస్తకాలు పాడైపోయిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, 1 జత యూనిఫారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో హుదూద్ లాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రపంచ స్థాయి ఉత్తమ విధానాలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖలో ప్రపంచ 2వ విపత్తు యాజమాన్య సదస్సును కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ప్రారంభించిన చంద్రబాబు ప్రకృతి వైపరీత్యాలను ప్రజలందరూ కలిసికట్టుగానే ఎదుర్కోవాలని సూచించారు. ఇందుకు ప్రజల్లోనూ చైతన్యం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో 13 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రకృతి విపత్తుల ప్రభావానికి గురయ్యే దేశాల జాబితాలో భారత్ ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని వెంకయ్య అన్నారు.
దేశంలో అనేక జాతీయ సంస్థలు విపత్తుల నిర్వహణ యాజమాన్య విధానాల్లో పాలు పంచుకుంటున్నాయని గుర్తు చేశారు. ప్రకృతి విపత్తులు దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నందున వీటి నష్టాన్ని వీలైనంత తగ్గించాలని అభిప్రాయపడ్డారు. One of the reasons for the fury of the nature is we are destroying the nature. We have destroyed the forests. We have destroyed the water, natural resources, the lakes, the water bodies. And now we are going for afforestation. Now we are going for recreation of the water bodies. Now we are going for a watershed movement. Now we are talking of rainwater harvesting and all, having successfully destroyed many of these practices. I am not talking of India alone. This is the practice everywhere. If you concentrate how to take preventive measures, preparedness, and also how to network all agencies immediately, how to respond, these are all the various issues we can discuss here. This disaster is a one-way inevitable. We cannot control nature, nobody can control. But at the same time, we can prevent to a certain extent human loss and also property loss. నీటిపారుదల ప్రాజెక్టుల పునరాకృతి ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు లైడార్ సర్వే ఆధారంగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, ఇంజనీర్లకు సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులంటేనే జాప్యానికి మారుపేరుగా మారాయన్న ఆయన ఈ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. భూసేకరణ, బిల్లుల చెల్లింపులకు సరళ పద్ధతులను అవలంబించాలని చెప్పారు. బడ్జెట్లో నీటిపారుదల రంగానికి ఏటా 25,000 కోట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ విధి విధానాల రూపకల్పన కోసం ఉన్నత స్థాయి అధికారులతో నేడు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని ఇటీవల ఆరోపణలు చేసిన భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ డైరెక్టర్గా బ్రిటన్లో ఓ డొల్ల కంపెనీ నడుస్తోందని తాజాగా పేర్కొన్నారు. రాహుల్ ఓ కమిషన్ ఏజెంటుగా అభివర్ణించిన ఆయన రాహుల్, సోనియాకు వివిధ బ్యాంకు ఖాతాల్లో 2.5 లక్షల కోట్లు ఉన్నట్లు ఆరోపించారు. కమిషన్లను దండుకునేందుకు రాహుల్ గాంధీ తన అనుచరులతో కలిసి డొల్ల కంపెనీల సాలెగూడును అల్లారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని ప్రధాని మోదీని సుబ్రహ్మణ్య స్వామి కోరారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా మండిపడిన రాహుల్ గాంధీ తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి దమ్ముంటే తనపై, తన కుటుంబంపై భాజపా నేతలు చేస్తున్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేసి రుజువైతే జైల్లో పెట్టించాలని ఢిల్లీలో జరిగిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో రాహుల్ సవాల్ విసిరారు. मोदी जी आपकी सरकार है, आपके पास एजेंसियां हैं, आप ले इन एजेंसियों को मेरे ऊपर इन्वेस्टिगेशन करो और 6 महीने के अंदर अगर आपको कुछ मिले मुझे बंद करो. मुझ में इतना भी डर नहीं है आपसे. मैं पीछे नहीं हटूंगा. मैं हिंदुस्तान के लिए लड़ूंगा, गरीबों के लिए लड़ूंगा, किसानों के लिए लड़ूंगा, मजदूरों के लिए लड़ूंगा. ఖమ్మం జిల్లాలో 6 తెరాస నాయకులను అపహరించడం ద్వారా మావోయిస్టులు తెలంగాణలో మరోసారి అలజడి సృష్టించారు. తరచూ అపహరణలు, ప్రజాకోర్టులు, హెచ్చరికలతో పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ప్రభావిత ప్రాంతాల్లో నిఘా, కోంబింగ్ పెంచింది. మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయేలా ఒత్తిడి తెస్తున్న పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 6 తెరాస నాయకుల అపహరణ, బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో ఎదురుకాల్పుల ఘటనలతో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఏడాదిన్నరగా రాష్ట్రంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న మావోలు వరంగల్ జిల్లా ఎన్కౌంటర్ తర్వాత ప్రతీకార దాడులు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో 6 తెరాస నేతలను అపహరించుకు వెళ్లిన మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లను పెట్టారు. వరంగల్ ఎన్కౌంటర్కు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు విస్తరించిన కోంబింగ్ను నిలిపివేయాలని, ఎన్కౌంటర్ల పేరిట హత్యలు ఆపాలని స్పష్టం చేశారు. లేదంటే తెరాస నాయకులను లక్ష్యం చేసుకుంటామని బహిరంగ లేఖలో హెచ్చరించారు. ఇటీవల కాలంలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేకేడబ్ల్యూ ఏరియా కమిటీ నేతృత్వంలో మావోయిస్టు పార్టీ తమ ప్రభావాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించింది. ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో పోలీస్ ఇన్ఫార్మర్ల అనుమానంతో గిరిజనుల్ని అపహరించారు. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండల పరిధిలో సుమారు 20 మంది మావోలు ప్రజాకోర్టు నిర్వహించి కొందరిని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో ప్రొక్లైనర్లు తగలబెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్,
ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గోడ పత్రికలతో ఉనికి చాటుకున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి సరిహద్దు జిల్లాల్లో ప్రవేశించి కొత్త నియామకాల కోసం మావోయిస్టులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరిని పార్టీలో చేర్చుకోవాలని యత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మావోల ప్రభావం లేదని చెబుతూ వచ్చిన తెలంగాణ పోలీసులు, నిఘా వర్గాలు తాజా ఘటనలతో ప్రతివ్యూహాలకు పదును పెట్టారు. మావోయిస్టులు సంచరించే ప్రాంతాల్లో నిఘా, కూంబింగ్ పెంచారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి మావో అగ్రనాయకులు లొంగిపోయేలా ఒత్తిడి చేస్తున్నారు. పోలీసుల చర్యల వల్లే దండకారణ్య జోన్ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సే ఉసెండి లొంగిపోయాడు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మరికొందరు మావోయిస్టు నేతలు, సభ్యులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో పోలీసుల కృషి ఫలించింది. ఇటీవల నల్గొండ జిల్లా ఎస్పీ దీపావళి రోజున ఓ మావోయిస్టు నాయకుడి ఇంటికి వెళ్లి లొంగిపోయేలా నచ్చజెప్పాలని కుటుంబ సభ్యులను కోరారు. వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత, మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు అశోక్ కూడా అనారోగ్యం కారణంగా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. 11 భారీ పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 35,000 మందికి ఉపాధి, 12,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రానున్నాయి. టెక్స్టైల్స్, ఎరువులు, ఆహార శుద్ధి, ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ, ఏరోస్పేస్, రక్షణ, సౌర విద్యుత్పత్తి వంటి పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ పారిశ్రామిక పెట్టుబడి ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. మరిన్ని పెట్టుబడుల ఆకర్షణకు ఇవాళ ముంబైలో జరిగే సమావేశంలో ఏపీ అధికారులు మాక్స్వేర్ బ్యాంకు ప్రతినిధులతో భేటీ కానున్నారు. ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య ఈ బ్యాంకు అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి మంత్రులకే బెదిరింపు లేఖలు రావడం, చిత్తూరు మేయర్ అనురాధ దారుణ హత్యలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు, ఏజెన్సీల్లో మావోయిస్టుల కదలికలు, ఇతర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు, తెలంగాణ నుంచి కొత్తగా వచ్చి చేరిన 7 మండలాలు, ఇతర రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు కదలికలు, తాజా పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి మంత్రులకే బెదిరింపు లేఖలు రావడం, ఏజెన్సీలో అపహరణలు సహా ఇతర అంశాలను అధికారులు చంద్రబాబుకు వివరణ ఇవ్వగా చిత్తూరు మేయర్ అనురాధ హత్యోదంతానికి సంబంధించి పోలీసు అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పట్టపగలు మేయర్ దంపతులను హత్య చేయడంపై ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు నిలదీసినట్లు తెలుస్తోంది. చక్కటి విద్యార్జన అవకాశాలతో పాటు పారిశుద్ధ్య వస్తువులు కలిగి ఉండడం విద్యార్థుల హక్కు అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్లోని నిమ్స్మే సమావేశ మందిరంలో జీవిత జీవన నైపుణ్యాలు 2015 సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్తో కలిసి ప్రారంభించిన ఆయన దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ మరుగుదొడ్డిని నిర్మించాలని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం సిద్ధించి 7 దశాబ్దాలకు చేరువవుతున్న దేశంలోని పాఠశాలలు, ఇళ్లలో మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందన్న దత్తాత్రేయ పారిశుద్ధ్యమే ప్రధానమైందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. Our Honorable Prime Minister, Shri Narendra Modi ji, has taken 3 major flagship programs. One is Make in India, second one is Skill India, third one is Digital India. These are the 3 most flagship programs of Prime Minister Narendra Modi. And another important aspect, which is commonly neglected since 60 years of our independence, that is the most near and dear to Mahatma Gandhi. That is, we named it as Swachh Bharat Mission, that is Clean India. ర్యాగింగ్ భూతం మరో ఇంజనీరింగ్ విద్యార్థిని బలి తీసుకుంది. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాంపేట రోడ్డులో అల్లాపూర్ సొసైటీలో నివాసం ఉండే నరసింహ లాల్బర్గ్ కుమారుడు కృష్ణ చైతన్య చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ ఏడాది చదువుతున్నాడు. 2 రోజుల క్రితం నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చిన చైతన్య నిన్న రాత్రి తన పడక గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదువుతున్న కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ స్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రం భవన నిర్మాణానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ బంజారాహిల్స్లో 7 ఎకరాల భూమిలో నిర్మించ తలపెట్టిన అత్యాధునిక టవర్లకు ఈ నెల 22న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. మహానగరమంతటా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఈ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయనున్నారు. భవిష్యత్తులో తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పర్యవేక్షించాలనే ప్రణాళికతో భవనంలో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఒక టవర్ 24 అంతస్తులు, మరో టవర్ 16 అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ భవనంలోనే హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ దిగేందుకు కూడా 2 భవనాలపై హెలీప్యాడ్లను నిర్మించనున్నారు.
డిసెంబర్ మొదటి వారానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో వసతి గృహాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ విద్యా సంవత్సరం 10 ఇంటర్ ఫలితాల్లో సంపూర్ణ ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్స్ లో మనం చాలా రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో బయోమెట్రిక్ అటెండెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా బోర్డర్ యొక్క అటెండెన్స్ కరెక్ట్ గా తీసుకుంటున్నాం. దాని ప్రకారమే ఆ హాస్టల్స్ లో ఎక్స్పెండిచర్ కూడా చేస్తూ ఉన్నాం. 50 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న హాస్టల్స్ ని ఈ సంవత్సరం, అలాగే ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఉన్న హాస్టల్స్ ని వారి చాయిస్ ప్రకారం ఏ రెసిడెన్షియల్ స్కూల్లో చేరతారో తెలుసుకొని అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ లో దాదాపు 3000 మంది విద్యార్థులను చేర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థలో పనిచేసే కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించేలా యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకుంది. దూర ప్రాంత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచడం సహా సిబ్బందికి మరింత లబ్ధి కల్పించేలా ప్రోత్సాహకాలను పెంచింది. ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల్లో సిబ్బందికి ప్రస్తుతం గరిష్టంగా ఇస్తున్న 3000 రూపాయల ప్రోత్సాహకాలపై పరిమితి ఎత్తేసింది. ఈ బస్సుల్లో టిమ్ యంత్రాల ద్వారా అమ్మిన ప్రతి టికెటుపై ప్రోత్సాహకం అందజేయాలని నిర్ణయించిన సంస్థ ఎండీ సాంబశివరావు తద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు లబ్ధి చేకూరడంతో సహా సీట్ల భర్తీ నిష్పత్తి పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. డ్రైవర్, కండక్టర్ల లైసెన్సులు పునరుద్ధరణకు ఆర్టీఏ కార్యాలయాల్లో చెల్లించే మొత్తాన్ని ఇకపై సంస్థే భరించాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల భార్యలకు బస్సుల్లో 50% రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. గుంటూరుకు చెందిన 4 రోజుల శిశువుకు ఎంతో క్లిష్టమైన హృద్రోగ శస్త్రచికిత్సను నగరంలోని రమేష్ కార్డియాలజీ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అరుదైన గుండె సంబంధిత వ్యాధితో జన్మించిన శిశువులోని సమస్యను గుర్తించిన వైద్యులు 5 గంటలు శ్రమించి క్లిష్టమైన శస్త్రచికిత్స పూర్తి చేశారు. అనంతరం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ రమేష్ తెలిపారు. చేసిన తర్వాత కూడా దాదాపు ఒక 3 సార్లు హార్ట్ అరెస్ట్ అయిపోయింది. గుండె 3 సార్లు ఆగిపోతే దాన్ని మళ్ళా రివైవ్ చేసి 24 గంటలు మనకి తరఫీదు పొందినటువంటి నర్సెస్, తర్వాత డాక్టర్స్ ఆల్మోస్ట్ 24 అవర్స్ పిల్లల్ని కనిపెట్టుకుని ఉన్నందువల్ల ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళని బయటికి సేవ్ చేసి తీసుకురాగలిగారు. ఉగ్రవాదం మూలంగా గతేడాది అత్యంత అధికంగా ప్రభావితమైన తొలి 10 దేశాల్లో భారత్ ఒకటిని ప్రపంచ ఉగ్రవాద సూచి GTI 2015 నివేదికలో పేర్కొంది. ఉగ్రదాడులతో ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా మరణాలకు ISIS, బోకో హరాంలే కారణమని GTI వివరించింది. వాషింగ్టన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. భారత్లో ఉగ్రవాద బృందాలను కమ్యూనిస్టు, ముస్లిం వేర్పాటువాదులుగా విభజించిన GTI 2014లో ఉగ్రవాదంతో అత్యంత ఎక్కువగా ప్రభావమైన 162 దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. గత ఏడాది నక్సలిజం, ఉగ్రవాదం సహా పలు తీవ్రవాద దాడుల్లో మొత్తం 416 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. అయితే 2014లో ఉగ్రవాదం మూలంగా ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా 763 దాడులు జరగ్గా 6644 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 2013తో పోలిస్తే ఉగ్రవాద సంబంధ మరణాలు 20% పెరిగాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, నైజీరియా, పాకిస్తాన్, సిరియాలోనే ఉగ్రవాదం ఎక్కువగా కేంద్రీకృతమైందని తెలిపింది. దేశంలో మతపరమైన స్వేచ్ఛకు ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి 10 మందిలో 8 మంది తాము విశ్వసించే మతాలను అనుసరించేందుకు స్వేచ్ఛ చాలా ముఖ్యమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అధ్యయనం నిర్వహించిన అమెరికా సంస్థ ఫ్యూ రీసెర్చ్ 38 దేశాల్లోని 40,786 మంది అభిప్రాయాలు సేకరించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 74% మంది మత సంబంధ స్వేచ్ఛ చాలా ముఖ్యమని చెప్పగా భారత్లో 83% ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని సంస్థ వెల్లడించింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు తప్ప మిగిలిన సందర్భాల్లో మీడియాపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని అన్ని దేశాల ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. దేశ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాలని 74% భారతీయులు అభిప్రాయపడ్డారు. పురుషులకు ఉండే హక్కులు మహిళలకు కూడా ఉండాల్సిందేనని ఆయా దేశాల్లోని 65% మంది స్పష్టం చేయగా భారత్లో 71% మంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాకూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ మధ్యాహ్నం 2 గంటలకు పట్నా గాంధీ మైదానం వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూతో పాటు మహాకూటమిలోని ఆర్జేడీ, కాంగ్రెస్కు చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిసింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ, జేడీయూ అధినేతలు లాలూ ప్రసాద్, శరత్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతలు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొననున్నారు. ప్రధాని మోదీని కూడా నితీష్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించగా ఆయన తరపున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడీ హాజరు కానున్నారు. భాజపా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలంతా ఒకచోట చేరనున్న ఈ వేదిక దేశంలో కమలదళానికి వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ పునరేకీకరణకు తొలి మలుపుగా భావిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ముసాయిదా కార్యాచరణ నివేదిక రూపొందించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. నివేదిక రూపొందించాలన్న సుప్రీంకోర్టు సూచనపై ఈ మేరకు కేంద్రం అభిప్రాయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలియజేశారు. న్యాయమూర్తుల నియామకానికి కార్యాచరణ నివేదిక రూపొందించే అంశంపై రాజ్యాంగంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని కోర్టుకు వివరించిన ఆయన ఈ నివేదిక న్యాయస్థానాలకు అదనపు భారమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం నిర్ణయానికి భిన్నంగా జడ్జిల నియామకం కోసం కొలీజియం వ్యవస్థ ఉండాల్సిందేనని ఇప్పటికే సుప్రీంకోర్టు అభిప్రాయపడిన వేళ దాని పనితీరు మెరుగుపరిచేందుకు తగిన సూచనలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అటార్నీ జనరల్ అభ్యర్థించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరుపై ఏటా ఇచ్చే శాంతి పురస్కారాన్ని 2015 సంవత్సరానికి ప్రపంచ శరణార్థుల కోసం పాటుపడే ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ కార్యాలయం UNHCR ఎంపికైంది. పొట్ట చేతబట్టుకుని స్వస్థలాలకు విడిచి విదేశాల్లో తలదాచుకుంటున్న లక్షల మంది జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న UNHCRను ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారం కింద 25 లక్షల రూపాయల నగదు అందజేయనున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి సుమన్ దుబే చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1950 డిసెంబర్ 14న ఏర్పాటైన UNHCR శరణార్థుల హక్కుల పరిరక్షణ, కష్టాల నివారణ కోసం పాటుపడుతోందని ఆయన వివరించారు. ఈటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.